పశ్చిమ గోదావరి మొగల్తూరు మండలంలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో గ్రామంలోని బండి ముత్యాలమ్మ ఆలయ సమీపంలోని భోజనశాల వద్ద పోలీసులు దాడి చేసి 10 మందిని పట్టుకున్నారు. వారి వద్ద 19 గంజాయి లిక్విడ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డాక్టర్ శ్రీవేద చెప్పారు. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాం నయీం అస్మి సార్ నేతృత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లాని నర్సాపురం సబ్ డివిజన్ ని గంజాయి లేని డిస్ట్రిక్ట్ గా గంజాయి లేని సబ్ డివిజన్ గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న 9th మధ్యాహ్నం 1:30 సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ మన సబ్ ఇన్స్పెక్టర్ మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో ఒక టీం ఫామ్ అయ్యి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక 10 మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా 2 పాలిథిన్ ప్యాకెట్స్ లో చిన్న బాటిల్స్ లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది. అది